హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కృష్ణాష్టమికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఆ కష్టాలన్నీ ఒకసారి మీకు వీడియో రూపంలో నేను తీసి పెట్టినా అనమాట. మా పాపని అండ్ మా కోడల్ని రెడీ చేయడానికి మేము పడ్డ తిప్పాలన్నమాట. తనకేమో చాలా రెడీ అవ్వడం ఇష్టం. తనకి గోపికమ్మ వేషం కంటే కృష్ణుడి వేషం వేయడం చాలా ఇష్టం ఉండే అనమాట. ఇంకా కానీ తనని ఆల్రెడీ 2 times కృష్ణుడిలా రెడీ చేశాను కదా, ఈసారి గోపికమ్మలా చేద్దామని నేను తనని చాలా ఇష్టం తనకి రెడీ అవ్వడం. బట్ ఉంటాయి కదా కష్టాలు, ఒకసారి వీడియోలో అయితే చూసేయండి. మీరు కూడా కాసేపు నవ్వుకుంటారనమాట. ఎంత కష్టపడ్డాం వీడియోస్ చేయడానికి, రెడీ చేయడానికి అనేది. రెడీ చేసే వీడియో అయితే పెట్టలేను, కానీ నార్మల్గా వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు చేసిన చేష్టలు అయితే చూడండి. పల్లవి పల్లెవా పల్లెవా వెరీ గుడ్. ఇగో ఇట్లా కృష్ణ బెదిరించాడు ఇట్లా చెల్లెని చూసి బెదిరించినట్టుగాను ఇట్లా ముక్కలు చేయబెట్టాం. అది బాగా కనబడుతుంది, అది ఏం చేయకు నువ్వు. అది తీసేస్తా ఒకసారి గిట్ల పెట్టు. చిన్ని శ్రేష్ఠగా తులసమ్మ కాడికి పోయి గిట్ల మొక్కి గుండంగా తిరుగు. శ్రేష్ఠకి చాలా టాలెంట్ ఉంటుంది. అన్ని శ్లోకాలు సాంగ్స్ పాడుతుంది, డాన్స్ కూడా వచ్చు, పర్లేదు. ఇంతకుముందు కొంచెం డాన్స్ రాకపోయేది కానీ బాగానే చేస్తుంది, అన్ని బాగానే చెప్తుంది. కానీ ఎందుకో ఏమో తనకి సిగ్గు ఎక్కువైపోయింది అనమాట. అంటే కొంచెం షై ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. రెడీ అయినా కానీ లేకపోతే స్కూల్ నుండి రాగానే కానీ కొంచెం షై లాగా బిహేవ్ చేస్తుంది. అది కొంచెం ఆమెకు తగ్గిపోతే బాగుండని మేము అనుకుంటున్నాం. దానివల్లనే మాకు ఆమెకున్న టాలెంట్ అనేది బయటకు రాకుండా అనమాట. చిన్నప్పుడు కొంచెం అట్లా ఉండేది కాదు, కానీ ఇప్పుడు తనకి దాన్ని ట్రై చేస్తున్నాం. ఇక్కడ శ్రేష్ఠని అయితే డాన్స్ చేయమని చెప్తున్నాము. ఇట్లా పోజులు పెడుతున్నాం అనమాట, గోపికమ్మ లాగా. తిరుగు 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 శ్రేష్ఠ తిరుగు, స్పీడ్గా తిరుగు ఫాస్ట్. భరతనాట్యం శ్రేష్ఠకైతే భరతనాట్యం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మాకు ఇక్కడ దగ్గరలో డ్యాన్స్ స్కూల్ ఉంది, కానీ కొంచెం భయం అవుతుంది. ఆమెని ఒక్కదాన్నే దింపేసి రావడానికి భయం అవుతుంది అనమాట. దానికోసమని మేము లేట్ అయిపోతుంది. మాకు డ్యాన్స్ స్కూల్ జాయిన్ చేస్తే దానికి భరతనాట్యం చాలా ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నాము. ఆమెని ఎట్లనన్నా మంచి ఏదైనా డ్యాన్స్ దానిలో జాయిన్ చేయాలని చెప్పేసి. ఇంకా కొంచెం తర్వాత బ్రేక్ ఇచ్చి కొంచెం ఫుడ్ పెట్టినాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అని నేనైతే కృష్ణాష్టమి రోజు మార్నింగే రెడీ చేసేసిన. నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు ఓపిక ఉండదేమో, లేకపోతే ఆ డిలే అనేది ప్రాసెస్ అట్లనే డిలే అయిపోతుంది. మార్నింగే రెడీ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి మార్నింగే రెడీ చేసిన. మా ఇంట్లో కృష్ణయ్య బొమ్మ ఉంటాడు అనమాట. కృష్ణయ్యని అయితే ముద్దుగా రెడీ చేసుకున్నాము. ఇంట్లో పూజ అయితే మంచిగా చేసేసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా పెట్టేసిన, ఒకసారి చూడండి. ఇక్కడ మంచి పూజ అయితే చేసేసుకున్నా. ఆ రోజు కృష్ణుడికి అయితే కొన్ని అటుకులు పాలు అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నా అనమాట. వేరే అయితే సేమియా చేసినా కానీ కృష్ణుడికి పాలు, అటుకులు, బెల్లం, నెక్స్ట్ వెన్న ఇట్లాంటివి చాలా ఇష్టం కదా. అందుకని చెప్పేసి ఆయనకి తులసాకులతో పూజ చేసి అవైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇది మా కృష్ణుడు అనమాట. మా ఇంట్లో ఉన్న చిన్న కృష్ణుడు చాలా ఉన్నాయి, బట్ నాకు ఇదే స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. అందుకోసమనే దీన్ని స్పెషల్గా ఆ రోజు పూజ చేసుకున్నాను. ఇంకా శ్రేష్ఠతో అయితే కృష్ణునికి చాలా మొక్కిపించిన అనమాట.
ఆమెకు కూడా ఇష్టమే ఉంది కృష్ణుడు అంటే మొక్కడం. సో, ఇంకా తన ఇష్టాన్ని ఇంకా కొంచెం మనం బూస్టప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా సపోర్ట్ చేసిన అనమాట. ఇంకా ఆ రోజైతే డే మొత్తం అదే ఫీల్ ఉండిపోయింది. బట్ ఆమె అది ఏమంటారంటే, ఇప్పుడు కొన్ని మేకప్ ఆర్టిస్టులు ఒక అమ్మవారిలాగా రెడీ చేసినప్పుడు వాళ్ళ లోపలికి అమ్మవారు రావడం, తర్వాత నార్మల్ అవ్వడం ఉంటుంది కదా. అట్లనే శ్రేష్ట కూడా ఏం చేసిందంటే, తనకి ఆ గెటప్ వేసినంత సేపు ఒక వేరేలాగా ఉంది అనమాట. ఒకసారి అది తీసేసిన తర్వాత మళ్ళీ చైల్డిష్ బిహేవియర్ చేసింది. అది ఉన్నంతసేపు ఒక డిఫరెంట్గా ఒక మెచ్యూర్ బిహేవియర్ అయితే తను చూసినామన్నమాట మేము. మేబీ ఏమంటారు ఆ గెటప్ అదంతా ఆ కృష్ణుడి గోపిక అలంకరణనే ఉంది, అంటే దాంట్లోనే ఏమన్నా ఉందేమో అనిపించింది నాకు. అంత మెచ్యూర్గా బిహేవ్ చేసింది. అంటే ఒక పెళ్లి కూతురు ఒక శారీ ఫంక్షన్లో ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేసింది అనమాట. మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. శారీ ఫంక్షన్లో అమ్మాయిలు ఒక 13-14 ఇయర్స్ అమ్మాయిలు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేసింది అనమాట. ఇది కృష్ణాష్టమికి మేమైతే చాలా ఫన్నీగా ఫ్రస్ట్రేషన్గా ఫన్నీగా వాళ్ళతో అసలు ఇంకా చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్. అంటే మేము ఒకటంటే వాళ్ళు ఒకటి చేసుడు అసలు విపరీతం అనమాట. ఇంకా కృష్ణుని కోసం అయితే చాలా కష్టపడ్డాము. ఎందుకంటే మహాన్య అయితే అస్సలు రెడీ అవ్వడానికి సపోర్ట్ చేయలేదు. ఆఖరికి గుంజి కట్టేసి నేనే ఇంకా సీరియస్గా బెదిరించి రెడీ చేసిన అనమాట కృష్ణుడిని. ఆమె అసలు దేనికి సపోర్ట్ చేయలేదు. బట్ లాస్ట్లో కొంచెం సెట్ అయిందనమాట. చాలా డేస్ అయింది, వీడియోస్ అయితే గ్యాప్ చాలా వచ్చినాయి అనమాట. ఇంకొకటి లాస్ట్ 1.5 మంత్ నుంచి నాకు ఛానల్ అయితే సరిగా నడవలేదు. అది కూడా నేను లైవ్స్లో అయితే చెప్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు చూద్దాం. నేను లాంగ్ వీడియోస్ పెట్టాక కూడా చాలా డేస్ అవుతుంది కదా. సో ఈ వీడియో కొంచెం రీచ్ బాగానే వస్తే నా ఛానల్ సెట్ అయినట్టే అనమాట. అందుకోసమని నేను ఛానల్లో సెట్టింగ్ కోసం మళ్ళీ ట్రై చేసిన. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నట్టు అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ థింగ్ నాకు హెల్త్ కొంచెం బాగాలేదు. దానికోసమని నేను వీడియోస్ అయితే చేయలేదు ఇన్ని డేస్. చేసిన వీడియోస్ అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాది స్వీటీ ఫోక్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.